చూస్తా ఉన్నాం. ఎక్కడ పాపంతో కూడా తాను రాజీ పడలేదు. తన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. పాపం చేయకున్న పరిస్థితులు తనకు దాపించినప్పటికీ దేవుని దృష్టికి ఎలాంటిది చేస్తాననేటువంటి గ్రహింపు యేసేపు కలిగి ఉంటా ఉన్నాడు. అందుకే దేవుని ప్రజలుగా కీడును మనం జయించే వారిగా ఉండాలి. కీడు చేత మనం జయించబడకూడదు, కీడును మనం జయించే వారిగా ఉండాలి. అందుకే చిన్న ఉదాహరణ చెప్తాను. మేమున్న దగ్గర ఐస్ క్రీమ్ బండి ఒక వ్యక్తి తీసుకొని వస్తాడు. దానికి శబ్దం మైకు పెద్దగా పెడతాడనమాట. పెద్దగా పెట్టి సినిమా పాటలు, అవి ఎలాంటి పాటలు అంటే చెవులతో వినకూడదు, అలాంటి బూతు పాటలు పెట్టుకొని వస్తాడు. అప్పుడు నేను ఒకసారి వెళ్ళి, దేవుని మందిరం అని తెలియదా నీకు, ఇలాంటి పాటలు పెట్టుకొని ఇక్కడ ఇంత పెద్ద సౌండ్ అని అంటే నేను క్రైస్తవుడిని అంటాడు. ఆయన అర్థమవుతుందా? నాకు పాపం నువ్వే క్రైస్తవుడురా, పరికమాల్లోడా, ఇక్కడ పాటలు పెట్టుకొని దేవుని మందిరం దగ్గర కూడా ఇలా చేస్తా అని తిరుగుతూ ఉండేవాడిని అనమాట. ఒకసారి కాదు, ఎన్నిసార్లుగా కూడా వాడు మాత్రం మారనే మారడు. సరే విసుగు ఉండిపోయింది. ఒకరోజు నేను ఉన్నాను సమయానికి. ఆ రోజు ఏమైందంటే నా భార్య గేట్లో పోయి నుంచుంది. ఆ బండి ఆ పాటలు ఆపడు, చాలా మూకుడు అనమాట. పెడతానే వస్తా ఉన్నాడు. సరిగ్గా గేట్లో నిలబడి దగ్గర వచ్చిన తర్వాత, అయ్యా 12:30 1 గంట అవుతుంది, అయ్యా భోంచేస్తావా అని అడిగింది. అయ్యా భోంచేస్తావా అనగలనే వెంటనే అమ్మ భోంచేస్తానమ్మా అన్నాడు. భోంచేస్తానమ్మా అని చెప్పిన వెంటనే భోజనం పెడతానని తీసుకొచ్చి మధురంలో కూర్చొని పెట్టి కడుపు నిండా మంచి భోజనం పెట్టింది. ఈ భోజనం తింటా ఉన్నప్పుడు చెప్తా ఉంది, అయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇక్కడ పాటలు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే అప్పుడు చెప్తున్నాక, పెన్ డ్రైవ్ ఉందక్క నా దగ్గర, దాని నిండా ఆ పాటలు ఎక్కించి ఇచ్చారక్క నాకు వేరే వాళ్ళు, అందుకని అది పెట్టుకుంటా తిరుగుతా ఉన్నానక్క. ఐస్ బండి వచ్చిందని అందరికి అర్థం కావాలి కదా, అందుకు పెట్టుకున్నానక్క. అప్పుడు ఆమె చెబుతుంది, ఆ పెన్ డ్రైవ్ తీసుకురయ్యా, దేవుని పాటలు ఎక్కిస్తాం అంటే సరే అక్క. తిరిగిపోయి ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చాడు. ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ద్వారా ఆ పెన్ డ్రైవ్ నిండా 175 పాటలు, సియోను పాటలు ఆ పెన్ డ్రైవ్ నిండా ఎక్కించి ఇచ్చేశారు. ఇక చూడండి, అద్దెకి మొత్తం సియోను పాటలు ఏమైందో తెలుసా, మారు మోగిపోయింది. ఒకరోజు కాదు, కొద్ది నెలలు పడుతుందా, అర్థమవుతా ఉంటుందా? ఎందుకు నేను చెప్తున్నా, దేవుని సేవకునే వాడి మాటలను బట్టి కోపం వచ్చేది. క్రైస్తవుని అంటే నువ్వే క్రైస్తవుడు అని చెప్పి తిట్టేవాడిని, దాని ద్వారా ప్రయోజనంలే. అయితే చూడండి, పిలిచి భోజనం పెట్టడం ద్వారా ఎంత చక్కగా చెప్పిన మాట విన్నాడో చూడండి, ఎలాగో దేవుడు మహిమపరచబడుతున్నాడో చూడండి. దేవుడు వాక్కు జ్ఞాపకం చేయబడుతుంది. కీడు చేత జయించబడక మేలు చేత కీడును మనం ఏం చేసే వరం ఉండాలి చెప్పండి, జయించే వరంగా ఉండాలి. పగ కలిగిన మరియు పగ కలిగిన